హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ బై ఫ్రెండ్స్. ఈరోజు నేను మటన్ కర్రీ కుక్కర్లో ఎలా వండాలనేది చూపిస్తాను. చూడండి, ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆనియన్ అలానే కొంచెం పుదీనా వేసి బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్, మేము వాడము ఎక్కువ, అందుకోసమని నేను వేయట్లేదు. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు కొంచెం వేగాక ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసి వేయించుకోవాలి. అందరూ కొత్తిమీర చివరిలో వేస్తారు, కానీ ఏంటంటే ఇప్పుడు కూడా కొంచెం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే నేను సాల్ట్ కూడా పోపులోనే ఎందుకు వేస్తానంటే, అది మటన్ ముక్కలకి కానీ నాన్ వెజ్ ఏదైనా, మటన్ అయినా చికెన్ అయినా ఫిష్ కర్రీ అయినా ఏదైనా కూడా సాల్ట్ అనేది పోపులో వేస్తేనే ముక్కలకి మంచిగా పట్టి నీచు అనేది రాకుండా ఉంటుంది, నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. అందుకోసమనే నేను పోపులోనే వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత పసుపు వేసుకొని కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా చూసుకుంటూ కలపాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. కుక్కర్లో కన్నా నార్మల్గా బౌల్లో వండితేనే టేస్ట్ బాగుంటుంది. బట్ ఏంటంటే తొందరగా కావాలని అనుకున్నప్పుడు కుక్కర్లో వేసుకోవాలి. అంటే వేరే అవకాశం లేదు కదా, అందుకోసమని కుక్కర్లో వండడం. తొందరగా కావాలి అని అనుకున్నప్పుడు, లేదు మనకు టైం ఎక్కువ ఉన్నది అని అనిపించినప్పుడు నార్మల్గా బౌల్లో వండుకుంటూనే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంది చూడండి. ఇప్పుడు ఇందులోనే కారం వేసి తగినంత, కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారు కదా, అందుకోసమని తగినంత కారం వేసి మంచిగా కలపాలి. ముక్కలకు మంచిగా కారం పట్టేటట్టుగా కలుపుకోవాలి. మంచిగా కలపాలి ఫ్రెండ్స్. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే అడుగంటుకు పోతుంది, మాడినట్టుగా అయిపోతుంది. అందుకోసమని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మూత పెట్టేసి తగినన్ని వాటర్ పోసుకొని, ఉడకనీకి సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి. ఏంటంటే 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. కొంతమంది కుక్కర్లో ఏంటంటే 3 విజిల్స్కే వస్తుంది. పెద్ద కుక్కర్ అయితే 3 విజిల్స్కే మటన్ అనేది ఉడికిపోతుంది. కొన్ని కుక్కర్లో ఏంటంటే 5 విజిల్స్ అలా రావాలి. మాది మాత్రం 5 విజిల్సేనండి, మళ్ళీ 3, 5 అని అనకండి. మా కుక్కర్లో 5 విజిల్స్ వస్తేనే మాకు వస్తుంది, అదే అలవాటు. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది, మటన్ కర్రీ. చివరిలో కొత్తిమీర వేస్తే వేయచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఫస్టే వేసాను కాబట్టి ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, కొంచెం కావాలంటే, లేదంటే లేదు. మొత్తానికి మటన్ కర్రీ రెడీ అయిపోయింది.